అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా మోదీ ఇచ్చిన పిలుపు మేరకు కరీంనగర్ పట్టణంలోని రామాలయంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ స్వచ్ఛత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ పరిసరాలను ఊడ్చి తన చేతులతో చెత్తనెత్తేశారు. నీటితో విగ్రహమూర్తుల్ని శుద్ధి చేశారు. హిందువుల 500 ఏళ్ల ఆకాంక్ష ఈ నెల 22న నెరవేరబోతోందని బండి సంజయ్ అన్నారు. అయోధ్య అక్షింతలపై రాజకీయం చేయొద్దని మరోసారి బండి సంజయ్ సూచించారు. పార్టీలకు అతీతంగా కార్యక్రమం జరుగుతోందని తెలిపారు. చంద్రుడు జన్మించినటువంటి స్థలమైనటువంటి అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షించడానికి, విజయవంతం చేయడానికి, దీన్ని చూసి తరించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సమాజం ఎదురు చూస్తూ ఉన్నది. అనేక మంది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సమాజం యొక్క సహకారం వలన, ఆర్థిక సహాయం అన్నిటి సహకారం వలన ప్రతి హిందూ యొక్క ఇన్వాల్వ్మెంట్ దీనిలో ఉంది. ప్రతి హిందూ యొక్క సహకారం వలన ఇలా దివ్యమైన భవ్యమైన రామ మందిర నిర్మాణం ఈ నెల 22వ తారీఖు నాడు జరగబోతా ఉన్నది. ఈ సందర్భంగా దేశంలో ఉన్నటువంటి హిందూ సమాజం అంతా జాగృతమైంది. అనేక రకాల కార్యక్రమాలు గత నెల రోజుల నుంచి దేశవ్యాప్తంగా ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తా ఉన్నారు. అనేక రకాల కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు కానీ, సేవా కార్యక్రమాలు కానీ, స్వచ్ఛ భారత్ కానీ, అనేక రకాల ధార్మిక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా మా ప్రియతమ నేత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు దేశంలో ఉన్నటువంటి దేవాలయాలను శుభ్రం చేయాలి, సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి వారు ఇచ్చిన పిలుపు మేరకు నేను ఈరోజు కరీంనగర్లోని పద్మనగర్లో జరిగినటువంటి రామాలయము, శివాలయం, దేవాలయంలో శివాలయాన్ని ఈరోజు పూర్తిగా శుభ్రం చేసేటువంటి అవకాశం ఇలా నాకు రావడం నిజంగా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.